అనుమానం, కానీ నేను తొందరపడలేదు. నా దేవుడు సజీవుడు, నా దేవుడు మరణ అపాయముల నుంచి నన్ను బ్రతికించాడు. ఇది దేవునికి ఇది ఎంత అని నేను చెప్పి నేను సర్జరీ దగ్గరికి పోలేదు. మరొక సంవత్సరం తర్వాత మళ్ళీ అట్నే వచ్చింది. కొంచెం నడుస్తుంటే ఇట్లా గుంజినట్టు అయింది. మళ్ళొకసారి పోతే అంత నార్మల్ అన్నారు, ఉన్నాయే అట్లా బ్లాకులు ఉన్నాయి అన్న. డాక్టర్లు కూడా చాలా భయపడతారు, మామూలుగా కాదు, భయపెడతారు. ఉన్నది ఇంత అయితే దాన్ని 10 రేట్లు ఎక్కువ చేసి చెప్తారు. అంటే వాళ్ళని తప్పడతలేను, నన్నైతే భయపెట్టారు. మా వాళ్ళు నిఘంటున్న వాళ్ళని కూడా భయపెట్టారు. స్తోత్రం. కానీ ఐసీయూలోకి వెళ్ళి నేను మరలా బయటకు వచ్చాను. నేను తెలిసిన వాళ్ళందరూ దైవజనులు, దేవుని బిడ్డలు అందరూ కూడా నాకు ప్రార్థన చేస్తారు, ఇప్పటికీ చేస్తున్నారు. నాకు మాత్రం సర్జరీ కాలే. రెండు చేతులు దేవుడు నాకు పిల్లలను ఇచ్చాడు. ఫస్ట్ పాప, తర్వాత పాప బిఎస్ నర్సింగ్ చేసింది, కష్టపడ్డది. మీకు తెలిసి కదా, ఫిబ్రవరిలో జాబులు పడ్డాయి, స్టాఫ్ నర్స్ ఆఫీసర్ జాబులు పడ్డాయి. అందులో జాబ్ వచ్చింది. స్తోత్రం. అది కూడా మహబాద్ ఏరియాలోనే ఏరియా హాస్పిటల్ ఉందిగా, అందులో పనిచేస్తాను. ఎప్పుడన్నా అక్కడికి వెళ్తే మీరు వెళ్ళవచ్చు. అలాగే పేరు మౌనిక, చాలా సింపుల్గా మామూలుగా ఉంటుంది, మంచిగా చేస్తుంది. స్తోత్రం. బాబేమో బీటెక్ అయిపోయింది, ఆయన కూడా జాబ్ ప్రయత్నం చేస్తున్నారు. రవి అని పేరు, మీరు ప్రార్థన చేయాలి. స్తోత్రం. మా పరిచర్య 5 గ్రామాలలో పరిచర్య మా ఉంది.